నీళ్లు చాలా వేగంగా వెళ్తున్నాయి. ఇందులో గనక కాలు పెడితే మనం కొట్టుకుపోతాం. అయితే మనమిద్దరం ఒకటిగా ఇందులో దిగుదాం. అలాగే. నిన్నొట్టు అడగాలి. అడగండి. ఇప్పటి నుంచి ఇక్కడ దాకా మనం కలిసి ఉంటామా? ఏంటది? ఇప్పుడే నాకు అర్థమైంది. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి చేరుకుంటారన్నమాట. ఈ ప్రదేశం మొత్తం వెస్టర్న్ స్టైల్తో నిండిపోయినట్టు అనిపిస్తోంది. మీరు అనుకుంటున్నట్టు మరణించిన తర్వాత వచ్చే ప్రపంచం కాదిదే. మ్మ్. కానీ మీకు ఈ ప్రపంచానికి స్వాగతం. అదంతా సరే, మీరెవరు? ఈ ప్రపంచానికి కొత్తగా వచ్చే వాళ్ళకి తర్వాత ఏం చేయాలో చెప్తాను. నా పేరు అనాటి. నేను చెప్పే విషయాల్ని బాగా గమనించండి. మీ ప్రపంచానికన్నా ఈ ప్రపంచం చూడటానికి భిన్నంగా ఉండొచ్చు. మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి మీరు ఈ ప్రపంచానికి వచ్చారు. ఈ ప్రపంచంలో ఎన్నో దుష్ట శక్తులు ఉన్నాయి. జౌబర్బర్గ్, అందువల్ల వాటన్నిటిని మీరు ఎదిరించి ఈ ప్రపంచానికి మగధీరుడవ్వచ్చు. ఎంపిక చేసినందువల్ల నేను ఈ చోటుకొచ్చాను. అవును. అలా అయితే నేను నా ప్రేయసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. సరిగ్గా అప్పుడే నేను ఎంపిక చేపడి ఈ చోటుకొచ్చి చేరుకున్నానా? పర్వాలేదే, మీకంతా త్వరగానే అర్థమైంది. నా జీవితంలో ఈ రోజు వరకు అవమానాలు మాత్రమే చూశాను. నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరు చేయాల్సిన ఒక బాధ్యత ఉంది. దాన్ని మీరు పవిత్రమైన కాంతి తనకి న్యాయం చేయి. ఇలా చూడండి, పోయేటప్పుడు కూడా ప్రశాంతంగా పోనివ్వరా. అర్థం చేసుకోండి, దయచేసి వదిలే. ఏంటి పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నారు? నేను చెప్పేది వినండి. అలా పడుకోకుండా కాస్త లేచి నిలబడతారా? ఈ ప్రపంచంలో ఉన్న కష్టాల్ని తీర్చడమే కాకుండా ఈ ప్రపంచానికి మా విరుడుగా ఉండొచ్చు. ఆ విషయం మీకు తెలుసా? అలాగా, అలా ఉండాలని నాకు అస్సలు ఆశ లేదు. ప్రస్తుతానికి ప్రశాంతంగా పోతే చాలనిపిస్తోంది. దాన్ని తింటాం కాస్త ఆపుతారా? ఇక్కడికి వచ్చి ఎందుకు నా ప్రాణాలని తీస్తున్నారు? మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ ప్రపంచానికి వచ్చారు. అది అర్థం చేసుకోండి. ఎంపిక చేయబడ్డానా? నన్ను ఎంపిక చేయమని నేను అడిగానా? అంటే మీ ప్రపంచానికి మిమ్మల్ని చూడటానికి ఏ బండి రాలేదా? బండ? ఓ,
ఇప్పుడే గుర్తుకొచ్చింది. మీరు చూసిన ఆ బండి మనుషుల్ని ఎంచుకునే ఒక బండి. ఆ బండిలోనే మీరు ఈ చోటుకి వచ్చారు. నిజానికి మీ ప్రపంచంలో బ్రతుకుతున్న చాలా మంది మనుషులు సంతోషం లేకుండానే బ్రతుకుతున్నారు. వాళ్ళలో ఎవరు గొప్పవారని చూసి ఈ బండి ఎంచుకొని వాళ్ళని ఢీకొడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఈ ప్రపంచానికి వస్తారు. ఇలా మా ప్రపంచానికి వచ్చే భాగ్యం కలిగించటమే మా పని. ఆ బండి మిమ్మల్ని ఎంచుకుంది అంటే మీ ప్రపంచంలో మీరు సంతోషమే లేకుండా జీవిస్తున్నారని అర్థం. కానీ మీరు ఎంచుకోబడ్డారు కాబట్టి ఈ ప్రపంచంలో మీరు బ్రతికే అవకాశం దొరికింది. అందుకు మీకు అభినందనలు. అమ్మయ్యా, కథ మొత్తం చెప్పేశారా? జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలియదు నాకు. కానీ మీరు చెప్పిన ఆ ట్రక్కు నా జీవితంలో జరగబోయే సంతోషాన్ని అది చెడగొట్టేసింది. ఏంటి? ఒకడు తన జీవితంలో సంతోషంగా ఉండాలి ఉండకూడదు అని నిర్ణయించడానికి అసలు మీరెవరు? ఏంటి వీడు పిచ్చివాడిలాగా వాగుతున్నాడు? సంతోషమే లేకుండా ఆత్మహత్య చేసుకోబోయేవాడికి జీవించడానికి ఇంకో అవకాశం ఇస్తే ఇలా మాట్లాడుతున్నాడు. అదంతా నాకెందుకు? వీడు చెప్పేదంతా ఇప్పుడు నేను వినాల్సిన అవసరం లేదు. వీడి స్టేటస్ లో ఉన్న నంబర్ని చూస్తే వీడు మనసు మారే అవకాశం ఉంది. ఆ ప్రపంచం నుంచి ఈ ప్రపంచానికి ఏ మనిషి వచ్చినా తనకంటూ కొన్ని శక్తుల్ని ఇక్కడ ఇవ్వబడతాయి. అదేంటో తెలుసుకుంటే మారిపోతాడు. అరే ఏంటిది ఇంత తక్కువగా ఉంది? విషం తాగిన వాడికి నయం చేశానుగా, ఆయన ఎందుకు ఎరుపుగా ఉంది? ఆగా, ఏంటి వీడు మరణించిపోతున్నాడా? అందుకు అవకాశమే లేదు. తను ఇంత బలహీనంగా ఉండే అవకాశమే లేదు. దీని వెనక ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. ఒకటి తన దగ్గర ప్రత్యేకమైన శక్తి ఏదైనా ఉండాలి, లేదా మిగతా వాళ్ళని ఆశ్చర్యపరిచే ప్రతిభ ఉండాలి. ఏమీ లేదు. ఇందుకు అవకాశమే లేదు. ఎవర్రా నువ్వు? ఇంత బలహీనంగా ఉన్నాడు. ఆ ప్రపంచంలోంచి వచ్చిన ఇంత బలహీనమైన వాడిని నేను చూడలేదు. సరే అయితే నేను బయలుదేరుతాను. ఆ? కాస్త ఆగండి. ఇలా చూడండి, నేను అలా మాట్లాడినందుకు క్షమించండి. మీరు చెప్పిందంతా నిజమే. ఏదో తప్పు జరిగినందువల్లే మీరు ఈ ప్రపంచానికి వచ్చారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీరు జీవించడానికి ఎటువంటి శక్తి లేదు. అంతేకాకుండా మీరు ఇక్కడ ఉండే అర్హత కూడా మీకు లేదు. నా జీవితంలో ఇప్పటి వరకు నా జీవితం గురించి స్పష్టంగా ఎవరు చెప్పలా. ఏ లోకానికి వచ్చినా జీవించడానికి అర్హత లేదని నా తల రాత రాసుందో ఏంటో నాకే తెలియదు. నన్ను క్షమించండి. నా ప్రపంచం చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. కానీ అపార్థం చేసుకోకండి. మీరు కొద్ది రోజులు ఇక్కడ ఉంటారా? ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా బలహీనంగా ఉంటారు. ఇక్కడున్న రాక్షసుల కంటే మీరు పడ్డారంటే అది మీ ప్రాణాలకే ప్రమాదం. ఎందుకు ధన్యవాదాలు, కానీ నా గురించి బాధపడాల్సిన అవసరం మీకు లేదు. నిజానికి ప్రశాంతంగా నేను పోవడానికి ఒక చోటుని వెతుకుతున్నా. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? తను చాలా విచిత్రంగా ఉన్నాడు. వేరే ప్రపంచంలోంచి ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళందరికీ సాయం చేయటం నాకెంతో గర్వంగా ఉంది. నేనెక్కడున్నాను? మీకోసమే వేచి ఉన్నాను. మంచిదైంది మీరు వచ్చారు. జాబాబాకి మీకు స్వాగతం. వేరే ప్రపంచంలోంచి ప్రపంచానికి వచ్చే మనుషుల్ని చూసినప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ ఏం జీవితం ఇది? ముందు కార్పొరేట్ లో కష్టపడ్డాను. నువ్వు ఒక పెద్ద సోమరిపోతువి. దయచేసి అలా మాట్లాడకండి. మీరు ఒక మావీరుడు. ఆ తర్వాత చూసారా, నేను ఒకే ఒక చేత్తో ఈ ఖడ్గాన్ని బయటికి తీసేశాను. ఇంతకు ముందు ఎవరు ఇలా చేయలేదు. మీరు చాలా గొప్పవారు. మీలాంటి మావీరుడు మాకు దొరకటం ఎంతో సంతోషంగా ఉంది తెలుసా? అప్పటి నుంచి నేను నా మనసుని దృఢపరుచుకున్నాను. ఈ ప్రపంచానికి వచ్చే మావీరులని నేను ఊర్కనే పొగుడుతూ కూర్చున్నాను. సరిగ్గా అప్పుడే కాస్త ఆగండి. వెళ్ళే ముందు మీరు
మీరు చేయాల్సిన పని గురించి తెలుసుకోండి. ఏంటి నేను చేయాల్సిన పనా? కథలు రాయడం అంటే నాకు చాలా ఇష్టం. అది తప్ప నాకు ఇంకే పని నచ్చదు. సరే వస్తాను. చివరిగా ఒక మాట, మీరు చాలా అందంగా ఉన్నారు. నాకు ఇప్పుడే అర్థమవుతోంది. నా జీవితంలో ఇన్ని రోజులు తన రాక కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఏంటి ఇంకో ప్రపంచమా? ఆ ప్రపంచం గురించి నాకు తెలీదు. కానీ ఆ ప్రపంచంలో కాఫీ తాగడానికి ఒక చోటు ఉంటే చాలా బాగుంటుందనిపిస్తుంది. ల్యాండ్ మార్క్ వెస్టర్న్ ప్రదేశాన్ని మీరిప్పుడు కనిపెట్టేశారు. వెలకట్టలేని 5 పాయింట్స్ ఇప్పుడు మీకు దొరికాయి. ఇలా చూడండి, మీరెవరో నాకు తెలీదు. కానీ ఇలా హఠాత్తుగా నా మనసులోకి వచ్చి మాట్లాడడం దయచేసి ఆపండి. ఎందుకంటే ఇప్పుడే నా తల పట్టేసినట్టుంది. మీరిప్పుడు లెవెల్ 2ని రీచ్ అయ్యారు. దీని బదులు చనిపోవచ్చు. నన్ను వదలండి, దయచేసి నన్ను వదలండి. అరే రే, మీరు ఒక పెద్ద వీరుడు కదా, దిక్కులు చూడకుండా నన్ను వచ్చి కాపాడండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఇంకాసేపట్లో ఇది నన్ను చంపేస్తుంది. పొద్దున్న ఎవరి మొహం చూశానో చూసే వాళ్ళందరి చెవులు చాలా పెద్దగా ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, చావుకి పెద్దడి దూరంలో ఉన్న తను చాలా అందంగా ఉంది. మీకేమైనా చెవిడా? మీరు చనిపోయిన తర్వాత మీ పేరుతో ఒక కథ రాయొచ్చండి. ఏంటి ఏం బాగుతున్నారు? అనవసరంగా మాట్లాడకుండా కాపాడండి. మిమ్మల్ని నేను కాపాడాను. సరే కాపాడుతాను, కాసేపు ఉండండి. క్షమించండి, నాకు అందట్లేదు. నీ దగ్గర ఖడ్గం మంత్రశక్తి అంటే ఏం లేదా? ఇరుక్కుపోయాను. నేను వీరుడు అనుకుని కాపాడమన్నాను చూడు, నన్ను చెప్పాలి. చెప్పుకో, కానీ దాని వల్ల ఉపయోగం లేదు. ఎలా చూసినా ఇద్దరం చనిపోతాం కదా. నీ వల్ల మనం చనిపోబోతున్నాం. ఇలాంటి డెత్ ట్రీ దగ్గర లాగే శక్తి ఉంది. ఇది ఎవరిని పట్టుకుంటోందో వాళ్ళ ఆత్మని లాక్కుంటుంది. నాకు తెలిసి ఇంకాసేపట్లో మన ప్రాణాలని ఇది లాక్కుంటుంది. పర్వాలేదు, అయితే అది మంచి విషయం. ఏమన్నా ఇది మంచి విషయమా? ఈ విషయం విన్న తర్వాత నీకు సంతోషంగా అనిపించలేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా కాలు చేతులు పడిపోయినట్టు నాకు అనిపిస్తోంది. అంతే, గుడ్ బై. ఓయ్, గుడ్ బై చెప్పుకొని సంగతి తెలుస్తాను. అరే, నీకు ఏమైంది? నువ్వు ఏ లోపే చనిపోయావా? నా మరణం ఇంత దారుణంగా ఉంటుందని నేను ఊహించలేదు. ఎవ్వరికీ ఇలా జరగకూడదు. ఏమైంది? ఇక్కడేం జరుగుతోంది? అబ్బా, ఈసారి కూడా బతికి బయటపడ్డానా? మా వీరుడు విషయంతో ఇప్పుడు ఆ ఏంటి? చెట్టు నాశనమైంది. డెత్ ట్రీని విజయవంతంగా ఓడించారు. ఓడించారా? ఈయన ఆత్మని లాక్కోవడానికి బదులుగా ఈయన శరీరంలో ఉన్న విషాన్ని లాగే చనిపోయిందా? మా వీరుడు 3వ లెవెల్ ఇప్పుడు చేరుకున్నారు. అయితే ఈయన శరీరంలోకి ఈయనే విషాన్ని రప్పించుకున్నారా? నేనసలు ఒక క్షణం భయపడ్డాను. పెరిగి పందలా నటించి అద్భుతమైన పని చేశారు.
నా కర్మ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నేను చనిపోవాలనుకున్న ప్రతిసారి కూడా ఎలాగోలాగా తప్పించుకుని బయటపడతాను. ఇప్పటి వరకు నా జీవితంలో 5 సార్లు చనిపోవాలనుకున్నా. అందులో ఒక్కసారి కూడా నేను అనుకున్నట్టు చనిపోలేదు. నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఎందుకు అదోలా మాట్లాడుతున్నారు? మీ జీవితంలో అసలు ఏం జరిగింది? ఏదేమైనా మీరు నా ప్రాణాలు కాపాడారు కాబట్టి నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. సరే వదిలేండి, నా ఇల్లు ఇక్కడ పక్కనే ఉంది. నా ప్రాణాలు కాపాడారు, అందుకు నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా. లేచి రండి వెళ్దాం. సరే మీ పేరేంటి? నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను సెన్సాయ్ అని పిలుస్తారు. సరే రండి సెన్సాయ్, రండి. సచాన్, ఇక మీదటైనా మనమిద్దరం జీవితంలో ఒకటిగా ఉండొచ్చు కదా? నేను ఇక్కడికి వచ్చినట్టు నువ్వు కూడా ఈ ప్రపంచానికి వచ్చుంటే. సచాన్, ఏంటి మీరు వేరే పేరు పెట్టి పిలుస్తున్నారు? నేను చెప్పాను కదా నా పేరు సాచాన్ కాదు. సరే పర్వాలేదులే, క్షమిస్తాను. నేను మళ్ళీ నా పేరు చెప్పనా? సచాన్. ఇలా చూడండి, నా పేరు అది కాదని చెప్పాను కదా. నేను మాట్లాడుతూనే ఉన్నాను, పట్టించుకోకుండా వెళ్తున్నారు. ఇలా చూడండి, మళ్ళీ నా పేరు చెప్తున్నాను. సచాన్. కాదు. నాకు విచిత్రంగా అనిపిస్తోంది. ఈ ప్రపంచంలో జీవించడానికి ఏదో తెలియని కారణం ఉన్నట్టు అనిపిస్తోంది. సత్యా, నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే నిన్ను వెతుక్కుంటూ నీకోసం వస్తాను. నిన్ను చూశాక మనం మళ్ళీ కలిసి చనిపోదాం. あなたのことを教えてください。その美しい顔や声を知るたびにもっと鮮やかにそっと私の心が壊れてく。自意識って何ですか？恥ずかしいものですか？そこの世界では誰もが皆隠してるけど本当にそうなんですか？むき出したままじゃないですか？死ぬまでに捨てなきゃダメですか？何度も何もかもしくじったか今度こそは戻れない旅を終えてこの先へと転生陸の輪廻の外側へ笑うがいい道ならぬこの我をいっそあなたと私だけ美しい世界を溺れゆきたいゆらゆら蜃気楼みたいに見えるわ人知らぬ予感誰と当たれば分かり合えるのだろうこの世界で腹けなこぼれる涙がそっと落ちてゆくభగవంతుడా, ఈ ప్రపంచాన్ని కాపాడే భగవంతుడా, దయచేసి ఆ మావీరుడిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేమిద్దరం ఒకరోజు కలుసుకునే అవకాశాన్ని ప్రసాదించండి. మీరు తిరిగి వచ్చేసారా? అవును, ప్రార్థన చేసి కళ్ళు మూసి తెరిచేలోపు వచ్చేసారు. సెన్సాయ్, అనవసరంగా ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్తారా? వెళ్దాం రండని ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్కడే వస్తాడనుకుంటే పక్కనే ఇంకొదని తీసుకొచ్చాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, అందుకోసమే నేను ఈ చోటుకొచ్చాను. అంతేగా, ఏదైనా సరే అడగండి. సత్యానన్న పేరు మీద ఒక అమ్మాయిని నేను ఈ దేశంలో వెతుకుతున్నా. తను ఎక్కడుంటుందో మీకు తెలుసా? ఇంకొక అమ్మాయి గురించి అడుగుతున్నాడు. తన గురించి నాకేమీ తెలీదు. సరే పర్వాలేదులే, ఎందుకంత బాధపడతారు? నాకు తెలిసి తను ఇక్కడే ఎక్కడైనా ఉంటారు.
ఆ మేఘాలు చాలా భారీగా ఉన్నాయి కదా. మా ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి వెళ్లే దారిలో ఇక్కడ ఒక కోట ఉంది. మనం అక్కడికి వెళ్ళి వెళ్దామా? రండి త్వరగా వెళ్దాం. బహిరంగ ప్రదేశంలో ఒక మగవాడి చేయి పట్టుకోవటం తప్పని నీకు తెలీదా? ఇటువంటి పని చేయడానికి నీకు సిగ్గుగా లేదు? అది మామూలుగా చెప్తే సరిపోదా? సరే మేమేం చేస్తే నీకేం వచ్చింది చెప్పు. ఏంటి? నాకేంటి? ఆహా, నాకు అర్థమైంది. సెన్సాయిని కరెక్ట్ చేయాలనే కదా ఇవన్నీ చేస్తున్నావు. ఏంటి? అటువంటి దారుణమైన ఆలోచనలేవి నా మనసులో లేవు. ఆయన ఈ ప్రపంచానికి కొత్తగా వచ్చాడు, అందువల్ల ఆయన్ని రక్షించడం నా బాధ్యత. అంతకు మించి ఇంకేమీ లేదు. ఏంటి? సెన్సాయి వేరే ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చారా? అప్పుడే అనుకున్నాను. అందుకే ఇంత బలశాలిగా ఉన్నారా? బలశాలా? తను చెప్పే మాటలు నమ్మకు. తనకి ఎటువంటి బలము లేదు. అందుకనే ఆయన కాపాడటానికి ఆయన వెంటే నేను తిరుగుతూ ఉన్నాను. నువ్వు తప్పగా అర్థం చేసుకున్నావు. డెత్ ట్రీ నాకు డెత్ చూపించేది తెలుసా? కానీ కళ్ళు మూసి తెరిచేలోగా ఈయనే వచ్చి నన్ను కాపాడారు. ఏమంటున్నావు? నిన్ను కాపాడారా? దీనికోసమే నువ్వు ఆయనకి ఇంత మద్దతు ఇస్తున్నావా? అందుకనే పిల్లులకి ఎటువంటి సాయం చేయకూడదు అంటారు. నేను ఏమన్నానని ఇంత బిల్డప్ ఇస్తున్నావు? ఓ, నాకు తగిన చోటుని మొత్తానికి కనిపెట్టాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా అలసటగా ఉంది. నేను కాసేపు నిద్రపోతాను. టౌన్కి వెళ్ళాక నన్ను నిద్ర లేపండి. ఇందులో నిద్రపోతుంటే భలే ఉంది. మీరు ఇందులో ఎలా పడుకొని నిద్రపోతారు? కాసేపు నిద్రపోతాను. సరేనా నటే? టామా? ఎవరిని చూసి టామా అంటున్నారు? నా పేరేంటో తెలుసు కదా. నిజం చెప్పాలంటే నిన్నైనా సరైన పేరుతోనే పిలిచారు. త్వరగా రా, మనం వెళ్దాం. నీ గురించి ఇప్పుడే నాకు అర్థమైంది. ఈయన కోసం ఎన్ని పనులు చేస్తున్నావు.